మేడం నక్షత్రం తెలీదు. ఆయన 1965 లో పుట్టాడు. ఓకే. నవంబర్ 2 అండి. నవంబర్ 2, 2 1965. 65 పుట్టిన సమయం సమయం తెలీదు మేడం. సుమారు ఎంత ఉండొచ్చు? ఉదయం జన్మించారా, సాయంత్రమా? అది తెలియదు మేడం, అత్తయ్య వాళ్ళకి తెలుసు. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ, మీ పాదాలు వందనాలు గురుజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. గురుజీ నేను మాట్లాడడానికి అసలు నాకు నోరు రావట్లేదు గురుజీ. నేను ఎందుకు బతికానా అనిపిస్తుంది గురుజీ నాకైతే. ఏమైంది తల్లి? గురుజీ నేను నా పిల్లలు మంచిగా ఉండాలని మా ఆయన ఇక్కడ పెద్ద ఇల్లు తీసుకున్నాం గురుజీ. నా పెద్ద బాబు ఇక్కడ ఉండట్లేదు. మా ఆయనకు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇక్కడికి వచ్చిన నుంచి. ఎన్ని రోజులు అయింది ఆ ఇల్లు కొని? ఇల్లు కొని 5 సంవత్సరాలు అయింది గురుజీ. లోన్ తీసుకొని కొన్నాము, ఇంకా హౌస్ లోన్ కాలేదు. ఇంకా 5 లక్షలు 6 లక్షలు లోన్ తీసాము. కొంచెం అప్పులు ఉన్నాయి గురుజీ. మా ఆయన ఇక్కడ అక్కడ జాబ్ చేస్తూ అక్కడ సెట్ చేస్తున్నారు, కానీ ఆ జాబ్ కూడా ఇప్పుడు రిజైన్ ఇవ్వమంటున్నారంట. ఎలాంటి బాధలు పడుతున్నారు ఇప్పుడు? ప్రజెంట్ కష్టాలు ఆ ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నారు కదా, ఎలాంటి రిలేటెడ్ మీకు అనిపిస్తుంది అని? అంటే బాబు ఏమంటున్నాడు, బాబు ఇది ఊర్లాగా ఉంది నేను ఉండనని. పెద్ద బాబు లేడు సార్, ఇక్కడ లేడు గురుజీ. చిన్న బాబు ఒక్కడే ఉన్నాడు. పెద్ద బాబు కొన్ని రోజులు మా అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, కొన్ని రోజులు అక్కడ బయట తిరుగుతున్నాడు. నాకేం లేదు గురుజీ, బంగారం ఎండి కావాలని లేదు. నాకు అప్పులు చేరి నా కొడుకు ఇక్కడికి వస్తే చాలు, మా ఆయన టెన్షన్లు ఉండొద్దు గురుజీ. ఏం పని చేస్తాడమ్మా భర్త? డ్రైవింగ్ చేస్తారు గురుజీ. డ్రైవింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారా? డ్రైవింగ్ చేస్తారు. ఒక దగ్గర 16,000 శాలరీ వస్తుంది. పిఎఫ్ కట్ అవుతుంది అనేసి ఆ జాబ్ చేస్తున్నాడు గురుజీ. అక్కడ కాకుండా ఇంకో దగ్గర కూడా చేస్తాడు. మరి అది ఎవరైనా సార్లకు చెప్పారో ఏంటి, ఇప్పుడు రిజైన్ ఇవ్వమని కూర్చున్నారు గురుజీ. 2 డేస్ నుంచి మేము చాలా టెన్షన్ లో ఉన్నాము. మీ కాల్ వచ్చిందని దేవుడు మమ్మల్ని పిలిచాడు అన్నట్టుగా అనిపించింది గురుజీ మాకు. రెండు చోట ఉద్యోగాలు చేస్తున్నారని ఇలా చేస్తున్నారు అట్లా అని మాకు అనిపిస్తుంది గురుజీ. నేను అంటున్నాను, మీరు టెన్షన్ పడొద్దు, మీరు మంచిగా ఉంటేనే అన్ని అవుతాయి కదా. పోనీ రిజైన్ ఇవ్వమంటే రిజైన్ ఇచ్చేసేయండి, 5 lakhs ఇవ్వమనండి, మనం ఓన్ కార్ తీసుకొని బిజినెస్ అయినా చెయ్యు అని అంటున్నాను గురుజీ. జాబే సక్సెస్ అవుతుందా? మరైనా ఓన్ గా బిజినెస్ చేస్తే మంచిదా? లేదు, జాబ్ లోనే ప్రాబ్లం లేదు తల్లి, జాబ్ లోనే బాగుంది. ఓన్ గా నువ్వు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అప్పు ఉంది, ఇప్పుడు మళ్ళీ అప్పు చేస్తారు మీరు. అవును గురుజీ, హౌస్ లోన్ ఉంది, నెలకు 8,000 కట్ అవుతుంది గురుజీ. సరే అమ్మా. బాబుకి ఎందుకు ఇల్లంటే ఇష్టం లేదు? విలేజ్ అనా? విలేజ్ అని గురుజీ. మంచిగా అనుకున్నట్టుగా 3 bedrooms, హాల్, కిచెన్ అన్ని ఉన్నట్టుగా ఇల్లు కొన్నాం గురుజీ. తక్కువలో వచ్చిందని కొన్నాము, 10 లక్షలకు కొన్నాము. ఇంకా రిపేరింగ్ అవన్నీ అయ్యేసరికి 15 లక్షల వరకు అయింది గురుజీ. నా పిల్లలు బాగుండాలని నేను కొంటే, నా బాబు ఇప్పుడు మా అమ్మ నాన్న అంటేనే వాడికి ఒక విషం పురుగులాగా ఉన్నాం గురుజీ. మేము ఇప్పుడు వానికి వినాశనం వచ్చింది, అందుకు మీరు అలా కనబడుతున్నారులేండి. ఓకే, ఇప్పుడు అతను ఏం చదువుకున్నాడు మీ కొడుకు? బాబు 2nd year చదివి 2 years వేస్ట్ అయింది గురుజీ. అసలు నా కొడుకు వేరే వాళ్ళు నాకు ఇట్లా చేయబెట్టి చూపించద్దు అనుకున్నాను గురుజీ. వాడు చదువులో ఫాస్ట్ ఉంటాడు అనుకున్నా. వాడు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ గురుజీ. తాగడము, సిగరెట్లు అన్ని అలవాటు అయ్యాయి గురుజీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.